మన దేశంలో ఉన్నటువంటి ఈ రఫేల్ యుద్ధ విమానాలకి భయపడి పాకిస్తాన్లో ఉన్నటువంటి F-16 యుద్ధ విమానాలని ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించలేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మిసైల్స్. పాకిస్తాన్ ఉపయోగించేటటువంటి ఎంరామ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఉన్నాయి కదా, ఈ మిసైల్ అనేది దగ్గర 40 దేశాలు ఉపయోగిస్తున్నాయి, అందులో పాకిస్తాన్ ఒకటి. అయితే ఈ యొక్క మిసైల్ కూడా భారతదేశాన్ని అడ్డుకోలేకపోయింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ రఫేల్ యుద్ధ విమానాలకు ఉన్నటువంటి మోటియార్ మిసైల్. ఇవి 200 కిలోమీటర్ల యొక్క పరిధి వరకు ఉంటాయి. అలాగే ఈ ఎంరామ్ యొక్క క్షిపణులు కేవలం 100 నుంచి 120 కిలోమీటర్ల మాత్రమే. ఇలాంటప్పుడు మనం గనక F-16 నుంచి ఈ యొక్క మిసైల్ ఉపయోగిస్తే, ఎంరామ్ మిసైల్ ఉపయోగిస్తే, అట్నుంచి మోటియర్ క్షిపణుల్ని భారత్ ఉపయోగిస్తుందని చెప్పి భయపడి F-16ని అలాగే నేల మీదే ఉంచేశారు అని చెప్పి పాకిస్తాన్లో రిటైర్ అయినటువంటి కమాండర్ ఖాలిద్ చిస్తి ఈ యొక్క సంచలనమైనటువంటి విషయాలను బయటపెట్టాడు. ఆపరేషన్ సింధూర్లో ఎన్నో జరిగాయి, అవి ఒక్కొక్కటిగా ఇప్పుడు బయట పెడతా ఉన్నారు. అంటే మరి ఎందుకు F-16 ఉపయోగించలేదు మీరు అని ఒక ఇంటర్వ్యూలు అడిగితే ఆయన విషయం చెప్పాడు. భారత సైన్యం అటువైపు రఫేల్ యుద్ధ విమానాలని మోహరించినట్లుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ రఫేల్ యుద్ధ విమానాలకి మోటియర్ క్షిపణులు పెట్టారు. అవి 200 కిలోమీటర్లు, అంటే 120 నుంచి 200 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. పైగా అవి ఒకసారి ఉపయోగించిన తర్వాత ఇక అది ఎలాంటి యుద్ధ విమానాన్ని అయినా సరే అవి వేటాడుతాయి. విమానం కిందకి వెళ్ళినా పైకి వెళ్ళినా ముందుకు దూసుకుపోయినా అవి వేటాడే విషయంలో మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గవు. ఈ 200 కిలోమీటర్ల పరిధిలో తప్పించుకొని రావడం అనేది అసాధ్యం. ఒకవేళ మనం ఉపయోగించేటటువంటి ఎంరామ్ క్షిపణులు గనక అక్కడ రఫేల్ని పడగొడతాయి అంటే అది కూడా చెప్పలేము. రఫేల్నే కాదు, ఏ యుద్ధ విమానాలనైనా పడగొట్టలేవు. ఒకవేళ పడగొట్టినా సరే అట్నుంచి వచ్చేటటువంటి క్షిపణులను మనం తట్టుకోలేము. అందుకోసమనే మేము F-16లు ఉపయోగించలేదని చెప్పి ఈ కమాండర్ చెప్తున్నారు. బహుశా మరి ఆయనకి ఏదైనా థ్రెట్ కూడా ఉండొచ్చు పాకిస్తాన్లో, ఎందుకంటే మరి ఇలాంటి నిజాలు చెప్పకూడదు కదా.